అలా వెళ్ళే నాడు కూడా ఏమీ తీసుకెళ్ళేది లేదు. ఇది మానవ జీవితం. అలాంటి జీవితాన్ని అనేక రకాలుగా ఆలోచన చేసి చేసి కృతజ్ఞతారహితంగా మారిపోయి సమాజం అంతా కూడా గందరగోళం అయిపోతూ ఉంటుంది. అందువల్ల ఒక దేశం యొక్క, ఒక కుటుంబం యొక్క, ఒక వ్యక్తి యొక్క ఉత్పత్తి సామర్థ్యం పెరగాలన్నా వేదాంతమే కావాలి. ఏ మనిషి అయితే తన మనస్సులో అసూయ ద్వేషాలు లేకుండా హాయిగా ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతాడో ఆ మనిషి నుండి అత్యధికమైనటువంటి ఉత్పత్తి వస్తుంది. కనుక ఈ ఆధునిక కాలంలో కూడా యోగం లాంటి శాస్త్రాలు భౌతికమైన ఆరోగ్యాన్నే కాకుండా అవి మానసిక ఎదుగుదలకి, ఆధ్యాత్మిక వికాసానికి, సంఘ శ్రేయస్సుకు కూడా దోహదం చేస్తాయి. కాబట్టి మనం యోగాన్ని ప్రతినిత్యం కూడా అభ్యాసం చేయాలి. మానవుడు కాలం విలువని కూడా గుర్తుపెట్టుకోవాలి. కాలం అనేది ఎప్పుడూ ఎవరికి ఒకే తరహాగా ఫలితాన్ని ఇవ్వదు. మనిషి కృషి చేయాలి, ఫలితం మీద దృష్టి పెట్టకూడదు. అప్పుడు సత్ఫలితం వస్తుంది, ఆనందమైన జీవితాన్ని పొందగలుగుతాడు.